అందరికీ నమస్కారం. మంచి ఉత్తమ సత్సంతానం కావాలన్నా, మంచి పుత్ర సంతానం కావాలన్నా దక్షిణామూర్తిని ప్రతిరోజు కూడా విశ్వం దర్పణ దృశ్యమాన్ నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యనాత్మని మాయా బహిర్వోద్భుతం యథా నిద్రయ స్వాత్మానమే దక్షిణామూర్తయే నమః. ఈ శ్లోకము రోజు చదువుకుంటూ ఉండండి. 2 సార్లు, 5 సార్లు, 9 సార్లు, 7, 9, 11, 16, 21 బేసి సంఖ్యలో చదువుకుంటూ ఉండండి. బేస్ అంటే తెలుసుగా, ఆడ్ నెంబర్స్. ఆ ప్రకారం చదువుకుంటూ ఉండండి. మీ కోరిక నెరవేరడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. అది సంతానమే కావచ్చు, అధికారమే కావచ్చు, మంచి జాబ్ ప్రమోషన్ కావచ్చు, లేదంటే ఏదన్నా చక్కటి పదవి కావచ్చు, సంఘంలో మీకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావచ్చు. ఇవన్నీ కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు జపిస్తూ ఉండండి. అలా జపిస్తూ ఉంటే ఒక రోజు ఖచ్చితంగా మీ కళ నెరవేరేటటువంటి అవకాశం ఉంటుంది. అన్నిటికీ మించి విశ్వాసము, నమ్మకము ఉండాలి. మనిషి మీదైనా, భగవంతుని మీదైనా ఏదో ఒక మనిషిని, ఏదో ఒక దేవుణ్ణి నమ్మే తీరాలి. నేనే మనిషిని నమ్మను, నేనే భగవంతుణ్ణి నమ్మను అంటే మరి మీకు ఎవరు సహకరిస్తారు? మరి కాబట్టి ఎవరో ఒకరిని నమ్మి వారి మీద విశ్వాసంతో అలా ప్రయాణం సాగిస్తూ ఉంటే, జీవన ప్రయాణం సాగిస్తూ ఉంటే ఒక రోజుకి తప్పకుండా మీ కళ నెరవేరుతుంది అనేటటువంటి విశ్వాసంతో మనమంతా కూడా ఎదురు చూస్తూ ఉండాలని తెలియజేస్తూ స్వస్తి.